నమస్కారం. సుఖీభావకు స్వాగతం. ఈ రోజు సుఖీభావలో మీరు మింగే మందు బిళ్ళ సరైందేనా? ఇక ప్రయాణాల్లో వికారం వేధించదు. వేసవిలో దీర్ఘకాలిక జబ్బులతో జాగ్రత్త. లింపు గ్రంథుల్లో వాపు క్యాన్సరేనా? ఇంకా హెల్త్ టిప్. నేడు కల్తీభూతం మనల్ని కసిగా కాటేస్తుంది. తెల్లారి లేస్తే తాగే పాల నుంచి వంట నూనెల వరకు అడుగడుగునా అన్నింటా కల్తీ విషం చిమ్ముతుంది. చివరకు ప్రాణాలు నిలబెట్టే మందు బిళ్ళల్ని సైతం ఇవాళ కేటుగాళ్లు కల్తీ చేసేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం వాడే పాండి, సిట్రజిన్ వంటి సాధారణ మందులు మొదలుకుని గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతానికి వాడే ఖరీదైన మందుల్ని సైతం కల్తీ చేసి నాసిరకం మందుల్ని ప్రజలకు అంటగడుతున్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని CDCA సంస్థ ఇటీవల 53 రకాల మందుల్ని నాణ్యత లేనివిగా, నాసిరకానికి చెందినవిగా ప్రకటించి వాటిపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో నాసిరకం మందుల గురించి, మందులు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందాతో పాటు నకిలీ మందుల హవా కూడా నడుస్తోంది. ఫార్మా హబ్గా పేరుగాంచిన హైదరాబాదులోనే పెద్ద ఎత్తున కల్తీ మందుల తయారీ జరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇటీవల 53 రకాల మందుల్ని నాణ్యత లేనివిగా, నాసిరకం మందులుగా పేర్కొంటూ వాటిపై నిషేధం విధించింది. వీటిలో సాధారణంగా వాడే పాండి, సిట్రజిన్ వంటివి మొదలుకొని హై బీపీ, షుగర్ జబ్బుల నియంత్రణకు వాడే గ్లిమిఫ్రైడ్ వంటి మందుల వరకు చాలానే ఉన్నాయి. క్యాన్సర్, గుండె జబ్బుల చికిత్సలో వినియోగించే ఖరీదైన మందులకు కూడా ఇవాళ నకిలీ మందులు పుట్టుకొచ్చాయని వాపోతున్నారు వైద్య నిపుణులు. నకిలీ మందులకు సంబంధించి CDCA తనిఖీలో గత ఏడాది 53 కంపెనీలు బయటపడ్డాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 23 కంపెనీలు బయటపడ్డాయి. ఇందులో పేరు గొప్ప కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే కంపెనీల వాదన మరోలా ఉంది. మా పేరును ఉపయోగించుకుని మరెవరో మందుల్ని తయారు చేస్తున్నారని వాదిస్తున్నాయి. నిజానికి ఇదెంతో బాధాకరమైన పరిణామం అని విచారం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఈ మధ్యకాలంలో ఒక భారత ప్రభుత్వం నుంచి ఆరోగ్యానికి సంబంధించి, మందులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి డెసిషన్ తీసుకున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా మంచి పరిణామం. ఇందు భాగంగానే గత కొన్ని రోజులుగా ఒక 53 మందులు, నాణ్యత లేని మందు, నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ అని ఇంగ్లీష్లో అని తేల్చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇందులో అందరూ పెద్ద పెద్ద బడాబాబుల కంపెనీలు, కొంచెం చిన్న కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఇదేదో ఒకరి మీద కావాలని పార్షియాలిటీ కానీ ఇంకోళ్ళ మీద లేదని కూడా కాదు. ఈ విషయం కొన్ని వచ్చినట్టయితే ఎప్పుడో 1940లోనే ఒక సంస్థ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటే CDSCO అని ఒక సంస్థ నెలకొల్పారు. అంటే ఏమిటి? మందులు వెళ్తున్నాయండి దేనికి, మార్కెట్ లోపలికి. అందులో ఎంతమంది శాతం నాసిరకం, ఎవరైతే పేషెంట్లు ఏమాత్రం కూడా దాని తాలూకు వివరాలు తెలియకుండా తీసుకునేటి వాళ్ళకి ఎంత నిజానికి వాళ్ళకు ఉన్నదానికి ఉపయోగకరం అందుతుంది. దగ్గు మందు అనుకోండి, జలుబు మందు అనుకోండి, లేదా యాంటీబయాటిక్ అనుకోండి, ఏ మందు అయినా కానీ ఎంతవరకు వారికి సరైన పరిధిలో నాణ్యతతో కూడిన మందులు అందుతున్నాయి అని దాని తాలూకు విషయం దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి గొప్ప సంస్థ. సరే, ఈ మధ్యకాలంలో ఈ సంస్థ తాలూకా ముఖ్యత ఇంకా వచ్చింది. ఇది ప్రతి నెల కూడా నిజానికి ఎవరికి ఎంతమందికి వివరాలు తెలియవు. ఈ సంస్థ ఎక్కడంటే ఢిల్లీ నగరంలో ఉంటుంది. ఈ సంస్థ నుంచి కొంతమంది ఉద్యోగులు, దాని తాలూకా ఎవరైతే ఇన్స్పెక్టర్స్ వాళ్ళే ర్యాండమ్గా, అంటే ఎవరికి ముందు ఏం తెలియకుండా ప్రతి నెలలో దగ్గర ఒక 1300 నుంచి 1400 శాంపుల్స్ వెరిఫై చేస్తారటండి. నమ్మండి, ఎంత గట్టి ప్రక్రియ. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో చేసిన వాటిలో ఒక 53 మందులు నాణ్యత లేని, అంటే అన్ని మందులు పూర్తిగా కాదండి, ఇది బ్యానింగ్ కాదు, దయచేసి అందరూ గమనించండి. భారత ప్రభుత్వం దీనిని బ్యాన్ చేయడం అనేది చేయలేదు. నాణ్యత లేని మందులుగా వాళ్ళని పరిగణించారు. ఏమిటా నాణ్యత లేని మందులు అంటే ఇందాక చెప్పినట్టుగానే స్టాండర్డ్ క్వాలిటీ లేదు. అందులో కొన్ని బ్యాచ్లే, అంటే అందుకనే వాళ్ళు ర్యాండమ్గా తీసుకుంటారు. ఉదాహరణకి మనం తీసుకోండి, ఇప్పుడు
సన్ ఫార్మా నుంచి వచ్చింది. ప్యాండీ అసలు వాడని వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారండి? అలాగే దాని నుంచి ఇంకా పల్మోసిల్ అని, లేకపోతే ఇంకొక మందు, ఇలా కొన్ని ఉన్నాయి. ఈ మందుల్లో నాణ్యత లేవు కొన్ని బ్యాచ్ల్లో అని వాళ్ళు చెప్పారు. అలాగే ఒక ముఖ్యమైనటువంటి బీపీ మందు ఉందండి, టెల్మా అని. టెల్మా అనేది అసలు అందరూ నిత్యం వాడేటువంటి మందు అయిపోయింది. ఆ టెల్మా మందు తాలూకా సంస్థ ఏదైతే ఉందో గ్లెన్మార్క్, చాలా పేరెంట్గాని సంస్థ. అందులో ఒక బ్యాచ్ షుగర్ కోసం, డయాబెటీస్ వ్యాధి కోసం వాడేటువంటి గ్లిమిప్రైడ్ అని ఒక మందు, దానిలో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. మన ఇక్కడ ఉండేటువంటి ఏది హైదరాబాద్ నగరంలోని హెటిరో కంపెనీ సంస్థ వారివి సెఫోడెమ్ అని ఒక మందు ఉంది. ఈ మందు చిన్నపిల్లలకు దగ్గు, జలుబు వచ్చి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇచ్చేటువంటి మందు. దీనిలో కూడా నాణ్యత కొంచెం లోపించింది అని. అలాగే ఆల్కెమ్ వాళ్ళది క్లావమ్ అని ఒక మాట ఉందండి. అంటే చాలా మంచి అమాక్సిసిలిన్ క్లావ్లినిక్ యాసిడ్ కాంబినేషన్తో ఉండేటువంటి ఒక మందు. వీటిలో కొన్ని బ్యాచ్ల్లో నాణ్యత లోపించింది అని చెప్పడం జరిగింది. దీనికి మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇది బ్యాన్ చేశారు అని ఎక్కడ మనం చెప్పడం లేదు, నిజానికి జరగలేదు కూడా. ఆ బ్యాచ్లో ఉండేటువంటి మందులే నాణ్యత లేవు అని. దానికి ఈ కంపెనీల నుంచి అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇది మేము తయారు చేసినవి కావు, ఇది ఎవరో పైరసీ చేసి దానికి నకిలీ మందులు చేస్తున్నారు, స్పూరియస్ డ్రగ్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. నాసిరకం, నాణ్యత లేని మందుల తయారీకి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ. శుద్ధపొడి, చాక్పీస్ పౌడర్, ఆలుగడ్డ పిండి, రకరకాల కెమికల్స్ కలిపి నకిలీ మందులను తయారు చేసి వాటిని తక్కువ ధరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ నకిలీ ఎంఆర్పి మాత్రం భారీగా ఉంటుంది. కాకపోతే పెద్ద మొత్తంలో రాయితీలను ప్రకటిస్తూ రోగుల్ని ఆకర్షిస్తూ ఉంటారు. ఇలాంటి నాసిరకం మందులు వాడితే రోగికి ఉన్న జబ్బు నయం కాదు, పైగా మరింత ముదిరి రోగి తీవ్ర అవస్థకు గురవుతాడు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది. నకిలీ మందుల్లో ఇవాళ జనం సాధారణంగా వాడే మందులే ఎక్కువగా ఉంటున్నాయి. నొప్పి నివారణకు వాడే అసిక్లోఫినాక్, జలుబు, అలర్జీ నియంత్రణకు వాడే సిట్రిజిన్, కడుపులో మంట నివారణకు వాడే ఫెంటాఫ్రిజోల్, బీపీని అదుపు చేసే టెల్మా, షుగర్ జబ్బుకు వాడే గ్లిమిఫ్రైడ్, శ్వాసకోశ సమస్యలకు వాడే సెఫోడెమ్, ఫ్లాబెమ్ వంటి మందులకు ప్రత్యామ్నాయంగా నకిలీ, కల్తీ మందుల్ని తయారు చేసి జోరుగా విక్రయిస్తున్నారు. ఈ స్పూరియస్ మందుల గురించి ఆలోచించినట్టయితే ఇది చాలా ప్రమాదం అండి. ఇక్కడ ప్రాబ్లం ఎవరైతే అమాయకులు పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది నకిలీ మందు, ఏది సరైన మందు తెలుసుకునేటువంటి విధానం ఏంటి, అదే జరగటం లేదు, అదే ఇబ్బంది. అందుకోసం ఏదైతే ఉందో ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ ఏదైతే ఉందో చేసినటువంటి పరీక్షలు చాలా హర్షించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇలాగ చేసిన వాటి వల్ల ఇంతకుముందు నమ్ముతారా, 1300, 1400 చేస్తే వాళ్ళని ఎవరినో మందుల కంపెనీ వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి చేశారని కానే కాదు. ఈ నకిలీ మందుల తాలూకా సంస్థ సంఖ్య, ఈ నాణ్యత లేని తాలూకు మందుల సంఖ్య ముందు 70 ఉంటే ఇప్పటికి 23 వచ్చిందట. వాళ్ళ తాలూకా టార్గెట్ ఏమిటంటే 0 అవ్వాలి. అంటే ఏ మందు కూడా, ఏ కంపెనీ నుంచి వచ్చి పేషెంట్లకి మెడికల్ షాపులకు వెళ్తున్న మందు కూడా నాణ్యత లేని మందు వెళ్ళడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు, ఉండకూడదు అనేటువంటి ఏకైక సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఈ స్పూరియస్ మందులకు వచ్చినట్టయితే ఎంత నమ్ముతారో, అందులో ఏదో స్టార్చ్ పౌడర్ ఉంటుందట. నార్మల్గా మందు యాంటీబయాటిక్ అని అమాయకులు వేసుకునే సమయంలో అందులో ఉండేది స్టార్చ్ పౌడర్. పోనీ యాంటీబయాటిక్ ఉన్నా కూడా సగం కంటే డోసు ఉండదు. దాని ప్లేస్లో ఏదో పెరాసిటమాల్ లాంటి మందులు. ఇది ఎంతవరకు న్యాయం? అందుకని మందుల కంపెనీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా చాలా ఆలోచించాల్సిన విషయం. భారత ప్రభుత్వం కూడా ఎవరైతే నకిలీ మందులు తయారు చేస్తున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా, దానికి ఏదైనా గుర్తించడానికి దానికి కారణమైనటువంటి ఆ కంపెనీలు ఎక్కడెక్కడైతే నెలకొల్పితే ఉన్నారో దాని మీద నిఘా వేసి అలాంటి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను చాలా గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల పేషెంట్లకు ఏదైతుందో ఏమాత్రం కూడా వాళ్ళ తప్పు లేకుండా జరిగినటువంటి వాళ్ళకి ప్రమాదం అన్నది అరికట్టడానికి ఇది అందరి తాలూకా బాధ్యత అని కూడా నేను నమ్ముతున్నాను. నేను అనుకోవడం కూడా ఏంటంటే CDSCO నుంచి ఇంకా ఎక్కువ తనిఖీలు ఎక్కువ చేసినట్టయితే ఏదైతే వాళ్ళ టార్గెట్ 1కి 0కి రావాలి అని, అది వాళ్ళ దగ్గరలో వాళ్ళు చేరుకుంటారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. ప్రజారోగ్యానికి పెను ప్రమాదంలా పరిణమించే నకిలీ మందుల విషయంలో అవగాహన పెంచుకోవటమే సరైన పరిష్కారం.
నకిలీ మందుల్ని కొన్ని జాగ్రత్తలతో సులువుగానే గుర్తించవచ్చు. సాధారణంగా ఖరీదు ఎక్కువగా ఉన్న ఔషధాలకు నకిలీవి సృష్టిస్తూ ఉంటారు. బ్రాండెడ్లా ఉండేలా తయారు చేస్తారు. వాటికి 40 నుంచి 50% రాయితీపై ఇస్తున్నట్లు చెబుతూ ఉంటారు. మందుల షాపులతో ముందే అవగాహనకు వస్తారు. ఇలా పెద్ద మొత్తంలో రాయితీ ఇస్తున్నామని చెబుతున్నప్పుడు వాటిని నకిలీ మందులుగా అనుమానించాలి. మందులు పనిచేయకపోయినా, గోళీలు పిండి పిండిగా మారినా, సిరప్ టానిక్లో తేడా కనిపించినా, ఇంజెక్షన్లో ఏవైనా సూక్ష్మ రేణువులు కనిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. లైసెన్సు ఉన్న మందుల షాపు నుంచే మందులు కొనుగోలు చేయాలి. మందులు వాడిన తర్వాత ఏదైనా ప్రతిచర్య కనిపిస్తే వెంటనే డ్రగ్ నియంత్రణ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఫిజిషియన్ శాంపిళ్లు, గవర్నమెంట్ సప్లై, నాట్ ఫర్ సేల్ అని రాసి ఉండే వాటిని కొనుగోలు చేయకూడదు. మందుల స్ట్రిప్లో కత్తిరించిన స్ట్రిప్పును కాకుండా పూర్తి స్ట్రిప్పును కొనుగోలు చేయాలి. ఎక్కడైనా నకిలీ మందులు లేదా తయారీ కేంద్రాలను గుర్తిస్తే ఔషధ నియంత్రణ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు సమాచారం అందించాలి. హెల్త్ న్యూస్ మీకోసం. ప్రయాణ సమయాల్లో వాంతులు, వికారంతో వేధించే తలతిప్పు సమస్యను అధిగమించేందుకు జపాన్కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సరికొత్త పరిష్కార మార్గాన్ని ముందుకు తెచ్చారు. మనలో కొంతమందికి ప్రయాణం అంటే పడదు. బస్సు, రైలు, కారు ఏ బండి ఎక్కి కూర్చున్న కాసేపటికే తలతిప్పు మొదలైపోతుంటుంది. వాంతి అవుతున్నట్లుగా ఒకటే వికారంగా ఉంటుంది. కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, అలసట వంటి లక్షణాలు వాళ్ళని కుదురుగా ఉండనియ్యవు. వాహనాల్లోని వాసన, కుదుపులను ఏమాత్రం తట్టుకోలేకపోతుంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు మోషన్ సిక్నెస్ అని పిలుస్తారు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ సమస్య కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటుంది. మోషన్ సిక్నెస్తో బాధపడేవారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ ఉంటారు. తప్పనిసరైతే మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమస్యకు మాత్రలతో కాకుండా శబ్దంతో ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు జపాన్లోని నాగోయా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కళ్ళు చూసేదానికి, చెవి గ్రహించే శబ్దాలకు మధ్య సమన్వయం ఉండదు. దీంతో మెదడు అయోమయానికి గురై మనకు వాంతులవుతుంటాయి. మనకి ఇలా వికారం కలగడానికి చెవిలోపల ఉండే యూట్రికల్ అనే భాగం కారణంగా ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు చెవికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా ఒక నిర్ణీత మోతాదులోని శబ్దాన్ని ఈ యూట్రికల్ భాగానికి వినిపిస్తే మెదడు అయోమయానికి గురి కాకుండా ఉంటుంది. దీంతో వాంతులు, వికారం నుంచి ఉపశమనం కలుగుతుందని పరిశోధకులు నిరూపించారు. విమానాలు, బస్సుల్లో హెడ్ రెస్టులకు శబ్దాన్ని విడుదల చేసేలా ప్రత్యేక పరికరాలను అమర్చడం ద్వారా మోషన్ సిక్నెస్ కు అడ్డుకట్ట వేయొచ్చునని పరిశోధకులు వివరిస్తున్నారు. వేసవిలో ఠారెత్తించే ఎండల ధాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతుంటారు. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు కూడా సన్నగిల్లిపోవడంతో పాటు శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తగ్గిపోతుంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి మూలంగా వేసవిలో వృద్ధులకు సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా వృద్ధులు తమ జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం, మగత వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో వృద్ధులకు సమస్యల తాకిడి ఎక్కువ. తీవ్రమైన వేడి, వడగాడుపుల మూలంగా వృద్ధులు ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. నీరసం, నిస్సత్తువ, అలసట, మగత ఇవన్నీ వేసవిలో వృద్ధుల్ని కుదేలయ్యేలా చేస్తుంటాయి. పెద్ద వయసులో ఒంట్లో నీరు, లవణాల శాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన ఎండల మూలంగా వృద్ధులకు చాలా త్వరగా నీరసం కమ్ముకొస్తుంటుంది. నీరసం, నిస్సత్తువకు తోడుగా బీపీ కూడా బాగా పడిపోతుంటుంది. ఈ పరిస్థితి నుంచి వృద్ధుల్ని కాపాడడానికి వెంటనే వారిని చల్లటి ప్రదేశాల్లోకి తీసుకెళ్లాలి. ద్రవాహారాలను అందించడంతో పాటు అవసరమైతేనే రక్తనాళాల్లోకి సెలైన్ కూడా ఎక్కించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎండలోకి వెళ్లి వచ్చిన తరువాత చర్మం కింద రక్తనాళాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దీంతో ఒక్కసారిగా రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మెదడుకు రక్త ప్రసారం తగ్గి స్పృహ కోల్పోతుంటారు. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి ద్రవాహారాలను అందించడంతో పాటు చల్లటి వాతావరణాన్ని కల్పించడం లాంటి అనేక ఉపశమన చర్యల్ని తీసుకోవాలి.
వేసవిలో తీవ్రమైన వడదెబ్బకు వయసు మళ్లిన వాళ్లు పిట్టల్లా రాలిపోతుంటారు. వడదెబ్బకు సత్వరమే సరైన ఉపశమన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఆ వ్యక్తిని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లాలి. ఒంటిపై తడిబట్ట పెట్టి తుడవాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవాహారాల్ని తాగించాలి. పరిస్థితి కుదుట పడనప్పుడు వెంటనే ఆస్పత్రికి తరలించాలి. ఇక ఎండవేళ సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండటమే మేలు. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగును పట్టుకెళ్లాలి. ఎండాకాలం వెళ్లే వరకు చెమటను బాగా పీల్చుకునే తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లు తాగుతుండాలి. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులకు వాడే మందుల మూలంగా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లోని లవణాలు, నీరు వేగంగా బయటకు వెళ్లిపోతూ త్వరగా నీరసం వచ్చేస్తుంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఉప్పు కలిపిన బార్లీ జావా, మజ్జిగ, నిమ్మరసాల్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవి సీజన్లో వృద్ధుల ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. జలుబు, జ్వరం వంటి చిన్న చితక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మందికి గజ్జల్లోనూ చంకల్లో వాపు రావడంతో పాటు చిన్న గడ్డల్లాంటివి కనిపిస్తుంటాయి. మన ఒంట్లోని వ్యాధి నిరోధక ప్రతిస్పందనగా లింపు గ్రంథుల్లో వాపు రావడం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఆరోగ్యం కుదుట పడగానే ఈ వాపులు కూడా తగ్గిపోతుంటాయి. అయితే కొంతమందిలో తరచుగా లింపు గ్రంథుల్లో వాపు వస్తుంటుంది. అంతేకాదు, లింపు గ్రంథుల్లో వాపు ఒక పట్టాన తగ్గకుండా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని లింపు ఎడినోపతిగా పిలుస్తారు డాక్టర్లు. లింపు గ్రంథుల్లో వాపు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో లింఫ్ గ్రంథుల ప్రాధాన్యం ఏంటి? మన బాడీలో లింఫాటిక్ సిస్టమ్ అనేది త్రూఅవుట్ ద బాడీ ఉంటుందండి. అదేంటంటే అది ఒక డ్రైనేజ్ సిస్టమ్ లాగా ఉంటుంది అనమాట. మన శరీరంలో ఉన్న టిష్యూస్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని అంతా డ్రైన్ చేస్తూ ఉంటుంది. అలానే అలా డ్రైన్ అయ్యి లింఫ్ నోడ్స్లోకి వెళ్ళి అటు నుంచి అలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది లింఫాటిక్ డ్రైనేజ్ అంటాం. లింఫ్ నోడ్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ మన బాడీ డ్రైనేజ్ సిస్టము. అలానే అందుట్లో మనకి రోగనిరోధక శక్తికి కావాల్సినటువంటి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అటువంటివన్నీ అక్కడ తయారవుతూ ఉంటాయి అన్నమాట. అది మన బాడీలో రోగ నిరోధక శక్తి లేకపోతే ఆ ఫైట్ చేసే దాంట్లో అది ఒక ఇంపార్టెంట్ సిస్టమ్. అది ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన బాడీలో ఈ డ్రైనేజ్ లింఫాటిక్ డ్రైనేజ్ ద్వారా ఈ లింఫ్ నోడ్స్లోకి వెళ్ళి అనుకోండి, అక్కడ మన బాడీలో ఉన్నటువంటి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అంటాం, ఇవన్నీ అక్కడ యాక్టివేట్ అయ్యి డిఫరెంట్ మెకానిజమ్స్తో ఈ ఇన్ఫెక్షన్స్ని వాటిని ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆ లింఫాటిక్ సిస్టమ్ అనేది పైనుంచి కింద వరకు మన బాడీలో ప్రతి చోట ఉందన్నమాట. లింఫ్ గ్రంథుల్లో వాపు ఎందుకు? కారణాలేంటి? లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అనేది చాలా కాజెస్ ఉంటాయండి. మోస్ట్ కామన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఒకసారి ఇన్ఫ్లమేషన్ అంటాం, అది తెలియపోవచ్చు ఎందుకు వచ్చింది అనేది. కొంతమందిలో క్యాన్సర్ వల్ల కూడా రావచ్చు, ట్యూబర్క్లోసిస్, సార్కోయిడోసిస్, రకరకాల కండిషన్స్ ఉన్నాయి. అందుకనే బట్ మోస్ట్ కామన్ ఈజ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇట్ కెన్ బి ఎనీ ఇన్ఫెక్షన్ అనమాట. అందులో చాలా రకాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ అనేది. సో మోస్ట్ కామన్గా ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేస్తాం అనమాట. ఎప్పుడైనా లింఫ్ నోడ్ స్వెల్లింగ్ వస్తే ఫస్ట్ యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్ వాడి తగ్గుతున్నాయో లేదో చూస్తాం. అప్పటికి తగ్గకపోతే సూది పరీక్ష చేసి చూస్తాం. 2 వారాల నుంచి తగ్గలేదనుకోండి, ఒక 1 మంత్ అయిందనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఇంకా వేరే కారణాలతో ఏమైనా ఉందా అని చెప్పి ఆ లింఫ్ నోడ్ని తీసి ముక్క పరీక్ష చేసి చూస్తాం అనమాట. లింఫ్ గ్రంథుల వాపును క్యాన్సర్గా భావించవచ్చా? సో లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అనేది కొన్నిసార్లు క్యాన్సర్ అవ్వచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇవన్నీ బెనైన్ కండిషన్స్ ఉంటాయి. బెనైన్ కండిషన్స్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకపోతే ట్యూబర్క్లోసిస్ వల్ల, సార్కోయిడోసిస్, లేకపోతే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటిల్లో కానీ, అని అరుదుగానే మాత్రం లింఫోమా అనే కండిషన్స్ ఉండొచ్చు. ఒకసారి మనకి క్యాన్సర్ బాడీలో స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఈ లింఫ్ నోడ్స్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ అది యాక్సిల్ అంటే చంకలోకి అక్కడ లింఫ్ నోడ్స్కి వెళ్ళొచ్చు, సో అక్కడ స్వెల్లింగ్ రావచ్చు. అలానే ఓరల్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు, ఓరల్ క్యాన్సర్ అంటే మౌత్ క్యాన్సర్ కానీ, లిప్ క్యాన్సర్, ఇటువంటి వాటిల్లో నెక్ ఏరియాలోకి లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అలానే ఊపిరితిత్తుల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ అక్కడ క్యాన్సర్ ఉన్నప్పుడు మీడియాస్టల్ లింఫ్ నోడ్స్ అంటాం, అంటే గుండె దగ్గర లింఫ్ నోడ్స్, అటువంటి వాటిల్లో కూడా ఈ ఎన్లార్జ్ అవ్వచ్చు. అబ్డామిన్ అంటే ఇంటెస్టైనల్ వాటిల్లో కూడా
ఇంటెస్టైనల్ లింఫ్ నోడ్స్, ఇంటెస్టైనల్ ఏరియాలో అక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి. అయోటిక్ ఏరియాలో అవి కూడా ఎన్లార్జ్ అవ్వచ్చు. ఫీమేల్ ఆర్గాన్స్ ఉంటాయి, అవన్నీ కూడా డ్రైనేజ్ ఏరియాలో లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వచ్చు. సో క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన ఆర్గాన్ బట్టి కూడా వాటి డ్రైనేజ్ ఏరియాలో ఈ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లింఫ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? మనకి లింఫ్ నోడ్స్ కనుక ఎన్లార్జ్ అయినాయి అనుకోండి, అది ఎందుకు ఎన్లార్జ్ అయినాయి అనేది మనం ముందు తెలుసుకోవాలి. అది ఇన్ఫెక్షన్ వల్లని, మనం కామన్ ఇన్ఫెక్షన్స్ అయితే అది మనం రూల్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా క్యాన్సర్ అయితే మాత్రం ఆ లింఫ్ నోడ్ మనం తీసి అది ముక్క పరీక్ష చేసి, ముక్క పరీక్షల్లో ఎలా ఉందో తెలుసుకుంటారు. అలానే తర్వాత అది ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అటువంటి పరీక్షలు చేసి అందులో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుసుకుంటే కూడా ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుద్దన్నమాట. మన శరీరంలో ప్రవేశించే రోగ కారకాలను పసిగట్టి వాటిని ఎదుర్కొనే క్రమంలో లింపు గ్రంథుల్లో వాపు కనిపించడం సహజమే. అయితే ఈ లింపు గ్రంథుల్లో వాపు వారాల తరబడి తగ్గకుండా వేధిస్తున్నప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి కాలంలో గుప్పెడు ఖర్జూరం పళ్లను రాత్రిపూట నీళ్లల్లో నానబెట్టి ఉంచండి. తెల్లారి లేవగానే ఆ నీటిని పిల్లలతో తరచూ తాగించండి. ఎండాకాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతల నుంచి పిల్లలకు మంచి ఉపశమనంగా ఉంటుంది.